ఎన్‌జీఓ సంఘాల నేతలు ప్రభుత్వాలకి లొంగిపోతున్నారు, వంగిపోతున్నారు. దాంతో టీచర్లు మాత్రమే యాజిటేషన్స్‌లో స్ట్రాంగ్‌గా ఉంటున్నారన్నటువంటిది జగన్ టైంలో కనబడింది. అప్పుడు ఎన్‌జీఓల సంఘాలు అంత పెద్ద యాక్టివ్ మూవ్‌మెంట్స్ ఏమీ చేయలేదు. కానీ టీచర్లు మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్‌లో జరిగినటువంటి ఆ ఉద్యమానికి సంబంధించిన ఇష్యూ మనకు గుర్తుంటది. దాంతోనే జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకి ఆరంభమైంది. ఆ తర్వాత పతనానికి అది తొలి మెట్టయింది. తర్వాతన టీచర్లకు సంబంధించి అంత జగన్ ప్రభుత్వం ఓడిపోవడానికి ఎన్నికల సందర్భంలో వాళ్ళ చేతిలో ఉన్న సర్వశక్తులు ఒడ్డారన్నటువంటిది కూడా అందరూ నమ్మేటటువంటిది. ఆ టీచర్లు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. ఏంటయ్యా అంటే 12వ పీఆర్సీ ప్రకటించాలి, 30% ఐఆర్ ఇవ్వాలి, అంటే ఇది మధ్యంతర భృతి ఇవ్వాలి, పెండింగ్ డిఏలు బకాయిలు వెంటనే చెల్లించాలి, ఇన్ సర్వీస్ టెట్ మినహాయింపు మీద స్పందించాలి, సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టీకరణ. 12వ పీఆర్సీ మేబీ ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేయొచ్చు, ఐఆర్ అప్పుడు ఇవ్వచ్చు. ఎందుకంటే వాస్తవంగా జగన్ అయితే రాగానే ఇచ్చాడు. అయితే అదే జగన్ని ఓడించారు. ఇప్పుడు వీళ్ళు 2 ఏళ్ళైనా కూడా ఇవ్వలేదు. వచ్చే ఏడాది కానీ ఆ పై ఏడాది కానీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. పెండింగ్ డిఏలు జగన్ టైంలో ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. లాస్ట్లో 2 పెండింగ్ ఉన్నప్పుడే ఉద్యమం జరిగింది. ఇప్పుడు 4 పెండింగ్ ఉన్నాయి, బట్ ఇంతవరకు లేదు. కాబట్టి ఇప్పుడు టీచర్ల ఉద్యమం ఆరంభమైంది. ఇన్ సర్వీస్ టెట్ మినహాయింపు సుప్రీంకోర్టుల దాకా వెళ్ళారు, కానీ మినహాయింపులు కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కాబట్టి దాంట్లో ప్రభుత్వం ఏమీ చేయలేదు.